ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు ప్రధానంగా మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీరు చూశారు, మొన్న విజయసాయి రెడ్డిని ఈడీ పిలిపించింది, ప్రశ్నించింది, మాట్లాడింది. ఏది కాకినాడ సీపోర్ట్ వ్యవహారం దగ్గర నుంచి అనేక సండూరు పవర్ దాకా ప్రతి ఒక్క అంశం మీద చాలా లోతుగా. సరే, ఆయన ఏదో పాత అల్లుడు లెక్క గతంలోనే కేసులు ఉన్నాయి కాబట్టి వెళ్ళాడు, వచ్చాడు, ఆ పాతిక ప్రశ్నలు ఏవో ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత ప్రెస్ మీట్లు, ఈ కథాకమైన విషయం మొత్తం మనం చూసాం. నిన్న కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసి, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి తన మీద నమోదైనటువంటి కేసుని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేస్తే ఏకంగా పిటిషన్ తోసిపుచ్చేసిన, కుదరదు, అలా కుదరదు, కేసు తీసేయడానికి వీలు లేదని చెప్పేసి. ఆ తర్వాత మరి దానికి 70 అని, చంద్రబాబు కేసులతో సారూప్యం అని, ఇలా రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే ఈ రెండు అంశాలు మనం చూసినట్లయితే, తెలంగాణలో ఒక పెద్ద తలకాయ, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద తలకాయ. వీళ్ళు పోలీసు విచారణ, దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా అనేక అనుమానాలు, తేలిగ్గా బయటపడతారులే, ఇవన్నీ వీళ్ళకి అంత ఉఫ్ఫను ఊస్తే గాల్లో కలిసిపోతుందిలే అనేటటువంటి రీతిలో కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద అసలు ఒక సింగిల్ పేజ్లో కూడా ఇదిగో ఈ ఆధారం ఉంది అని చూపలేకపోయిన దర్యాప్తు సంస్థలు 53 రోజుల పాటు జైల్లో పెడితే, వీళ్ళు ఆడతా పాడతా అలా వెళ్ళి ఇలా వచ్చేసారు. అసలు ఈ కేసులో ఒక లెక్క కాదన్నట్టుగా వాళ్ళ శ్రేణులు చాలా కాన్ఫిడెంట్గా ఉండటాన్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అంటే వీళ్ళకి చేతగా లేదా, వాళ్ళకి చేత అవుతుందా, ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశంగా అందరూ ఎదురు చూస్తున్నారు విశ్లేషణ కోసం. ఇది నేను స్పష్టంగా చెప్తా, ఎవడేమన్నా అనుకోని నన్ను, ఐ డోంట్ కేర్. కాకి బంగారానికి మెరుపులు ఎక్కువ. ఎందుకు పెద్ద మాట అన్నావు సార్ అనొచ్చు నువ్వు. కాకి బంగారానికి మెరుపులు ఎక్కువ అన్నట్లు సిబిఐకి మాటలు ఎక్కువ, సిబిఐ ఈడీకి మాటలు ఎక్కువ. కార్యశీలత, నిష్పక్షపాతత, నిజాయితీలు కవచకుండలాలు అనుకుంటారు. ఇది పెద్ద అభూత కల్పన. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక 2023 చదవండి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ వార్షిక నివేదిక 2023 అందుబాటులో ఉంది. విఘ్నులైన ప్రతి ఒక్కరు చదవండి. దాంట్లో లంచాలు తీసుకుంటూ పట్టుబడినటువంటి సిబిఐ అధికారులు 54 మంది ఉన్నారు. దాంట్లో ఏ గ్రేడ్ ఆఫీసర్లు, బి గ్రేడ్ ఆఫీసర్లు, సి గ్రేడ్లో A1 గ్రేడ్ ఆఫీసర్లు 54 మంది ఉన్నారు. ఆ కేసులు ఎంతవరకు వచ్చినాయి? ఆ కంచే చేను మేస్తే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. సిబిఐ ఆఫీసర్లు నీతిమంతులైతే 54 మంది లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని శిక్షలు వేసింది సొంత డిపార్ట్మెంట్. జీతాలు ఇచ్చింది ఎవరు? సిబిఐ ఆఫీసర్లకి భారతీయ పౌరులు. వాళ్ళకి జీతాలు ఇచ్చి, అన్ని వసతులు కల్పించి, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఇచ్చి, వాళ్ళ చేతిలో గన్ను పెట్టి రక్షకులే భక్షకులుగా మారిపోతే, ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక డిఎస్పి స్థాయి అధికారి తన ఇన్కమ్ కాడికి 300 రెట్లు అధికంగా ఆస్తి సంపాదించి 2 అపార్ట్మెంట్లు కొన్నాడు. మెయిన్ అధికారులు 54 మంది, బి గ్రేడు, సి గ్రేడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక 28 మంది అధికారులు. ఓవరాల్గా 82 మంది అధికారులు సిబిఐ ఆఫీసర్లే లంచాలు తీసుకుంటే రైడింగ్కి పోయినప్పుడు కంచే చేను మేస్తే ఎవరితో మొరపెట్టుకోవాలా అంటే ఏడ మీకు అర్థమవుతుంది. పంజరములో చిలక సిబిఐ ఈడీ అన్నారు చూసావా. పాలక వర్గము, సిబిఐ ఆఫీసర్లు, సిఐడి అధికారులు, ఏసీబీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఈడీ అధికారులు
ఇది అంతా కూడా రంజుబలే రాంచలక రాజకీయ చట్టంలో ఉన్నటువంటి ఒకరికొకరు చక్కరిచ్చుకుంటూ నీకిది నాకిది అని ప్రజల్ని మభ్యపెట్టుతూ దేశ సంపదను కూడా నాకేస్తూ ఉన్నారు. వాస్తవ కథ ఇది. జడ్జీలు కూడా చాలామంది జడ్జీలు కూడా తానా అంటే తందానా అంటున్నారు. అంటే వ్యవస్థ కుళ్ళు బట్టుంది కాబట్టి దీన్ని ప్రక్షాళన ఎవరు చేయాలా? ఘనమైన ప్రజాస్వామ్యము అని మనం చెప్పుకుంటూ ఉంటే సుప్రీం పవర్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా యాక్షన్ తీసుకోకుండా ఉంటే చాలామంది ఈ దేశం నుంచి వదిలి ఇతర దేశాలు వెళ్ళిపోయి మాకు ఈ దేశ పౌరసత్వమే వద్దు అని చెప్పి ఇతర దేశాల్లో సెటిల్ అయిపోతుంటే లక్కీ భాస్కర్లు ఎంతమందో. ఇప్పుడు లక్కీ భాస్కర్ అని ఒక సినిమా వచ్చింది కదా, ఆ పదాన్ని నేను అందుకు ప్రయోగించిన. ఈ లక్కీ భాస్కర్లు ఎందరెందరో వీళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చి విచారించి వాళ్ళకి శిక్షలు కఠిన శిక్షలు వేసేటటువంటి అవకాశం భారతదేశంలో కనుచూపు మేరలో అగుపట్టం లేదు. అందువల్లనే బరిదెగించారు. న్యాయస్థానాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ వీళ్ళకి భయం లేదు. కాబట్టి రూల్ ఆఫ్ లా, ఇందాక నేను చెప్పాను, రూల్ ఆఫ్ లా, భగవంతుడి ముందు అందరు సమానమే, దేవుడి ముందు అందరు సమానమే అనేది ఉట్టి మాట, కొట్టిపారి. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటా వస్తే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో, ఓవరాల్గా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు. అదే సిబిఐ ఏమన్నది? 43,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని పెట్టి లూటీ చేసినాడు అన్నారు. ఆ కేసులో నాటి హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఉంది. ఆ కేసులో కాంగ్రెస్ గవర్నమెంట్లో గీతారెడ్డి ఉన్నది. ఆ కేసులో ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు. ఆ కేసులో మోపిదేవి వెంకట్రమణ ఉన్నారు. ఆ కేసులో బీపీ ఆచార్య ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి పోయిండు. ఆ కేసులో ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి జైలుకి పోయింది. బ్యూరోక్రాట్లు అందరూ జైలుకి పోయారు. ఏమైపోయింది అంటే భయం లేదు. ఆ భయం లేనప్పుడు కొంతమంది యువతరం ఒక దళంగా ఏర్పడి ఎగ్గుపెట్టారనుకోండి. నక్సలైట్ ఉద్యమం ఎందుకు పుట్టింది? మాయోవిజం ఎందుకు పుట్టింది? ఇందుకే పుట్టింది. పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని చంపుతారు, వాళ్ళని పోలీసు వాళ్ళు చంపుతారు. బలయ్యే దేవుడు రాజకీయ నాయకులు ఎవడు బలిగాడు. ఆ పోలీసు దళాల్లో కూడా పనిచేసేది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలే ఉంటారు. కావాలంటే చూసుకోండి. ఈ రాజకీయ నాయకుల కొడుకులు కానీ, సినిమా స్టార్ కొడుకులు కానీ, ఈ జడ్జీల కొడుకులు కానీ ఒక్కడు కూడా త్రివిధ దళాల్లో పనిచేయలేరు. గ్రీన్ హంట్లో పనిచేయడు. ఆ గ్రీన్ హంట్లోకి 5 ఏళ్ళు పనిచేయమను అమిత్ షా కొడుకుని గ్రీన్ హంట్ పెట్టాడు కదా, దాంట్లో అమిత్ షా కొడుకుని 5 ఏళ్ళు పనిచేయమను. పిల్లలు లేరు వీళ్ళకి, మగపిల్లోళ్ళు. ఈ ఏజీగా ఉన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు. వాడు కొడుకుని ఒక 5 ఏళ్ళు గ్రీన్ హంట్లో పనిచేయమను. నొప్పి ఏంటో తెలుసద్ది. అక్కడ ఊరు సమితులు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళకి శత్రువు కాదు, వీళ్ళు వాళ్ళకి శత్రువులు కాదు. ఎవరి కోసమో వీళ్ళు పోయి పోలీసు వాళ్ళు బలైపోతారు. నిన్నే 8 మంది పోలీస్ ఆఫీసర్లు లేచిపోయారు. అంతకుముందు ఒక 6-7 మంది మాయోయిస్టులు లేచిపోయారు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ పెట్టింది ఎవడు? పాలక వర్గం. ఒక్క ఎంపీ కొడుకన్నా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నాడా? పనిచేయరు. ఆ విధంగా నేను అంటుండేది ఏంటంటే, నల్ల కోటుకే వేసుకొని బ్లూ గ్రానైట్ దోపిడీ మన కళ్ళ ముందు అవపడుతుంది. టెక్కిలి ఎక్కడుంది కిషోర్ గారు? శ్రీకాకుళం జిల్లాలో టెక్కిలి, ఒరిస్సా బోర్డర్లో. మదనపల్లి ఎక్కడుంది కిషోర్ గారు? చిత్తూరు జిల్లా రాయలసీమలో.
ఈడేమో అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఈడు సొంతూరు నెల్లూరు కోవూరు దగ్గర చెట్టు కింద ప్లేడరు. ఎట్టొచ్చినీరా బ్లూ గ్రానైట్ కొండల అనకొండల్లాగా తయారయ్యారు. ఎక్కడ జాతి సంపద ఉంటుందో ఆ జాతి సంపదని లూటీ చేసే లపూట్ నా కొడుకులకి అందరికీ ఎవరు కాపాడతారు వీళ్ళందరినీ? అందువల్ల కఠిన శిక్షలు వేయాల. ప్రభుత్వ ఆస్తులు ముట్టుకుంటే కాల్చి పారేసే విధంగా ఉండాల చట్టాలు. ఆ విధంగా ఇప్పుడు చెప్పరా అధర్మానా ప్రసాదరావు, నువ్వు శ్రీకాకుళం నుంచి ఉండవుగా, ఈ ధర్మాన కృష్ణదాసు శ్రీకాకుళం నుంచి ఉన్నాడుగా, శాసనసభ స్పీకరు తమ్మినే శ్వేతారావు పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద మొత్తైదు మాటలు మాట్లాడిండుగా. అదే శ్రీకాకుళం జిల్లా నుంచి మనుషుల డాక్టర్ ఈ పశువుల మంత్రిగా పనిచేసిన సిదిరి అప్పలరాజు ఉన్నారుగా. అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి ఎల్ఎల్పి అంట పెద్దల సభలో బొత్స సత్యనారాయణ, లిక్కర్ డాన్, ఉత్తరాంధ్ర లిక్కర్ డాను. ఆ గద్దకు తెలీదా ఈ భాగోతమా? తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా ఎగలబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులో A2 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఉన్నాడు, వాడికి తెలీదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాబాయిగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, ఆయన కూడా ఉత్తరాంధ్రలో పెత్తనం చేసిండుగా కొంతకాలం పాటు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి కోడిగుడ్లు మంత్రి దావూసు పోయి పరిశ్రమలు తేరా అని చెప్తే ఐటీ శాఖ మంత్రిగా ఎలగబెట్టినటువంటి గుడివాడ అమర్నాథ్. 8 మంది. ఒక్క ఆడపిల్ల మీద సర్దార్ గౌతులచ్చన్న కూతురు శిరీష మీద పడిపడారే. ఈ 8 మంది ఇప్పుడు చెప్పానండి బయటకు వచ్చి, ఉత్తరాంధ్ర ప్రతినిధులే కదా. బ్లూ గ్రానైట్ అనకొండ ఎవడు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు ఎట్టొచ్చినాయి. 6000 అప్లికేషన్లుంటే ఈ మగోడిదే యుద్ధ ప్రాతిపదికన చేసి ఎంఆర్ఓ ఇస్తాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇస్తారు, మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి రాసిచ్చిండు. వాడు అబ్బ రాజ్యమైనట్టు. మదనపల్లికి వద్దాం, చిత్తూరు జిల్లాకు వద్దాము. ఇది అయిపోయిందా ఏడ చరిత్ర? చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి మీరు ఆలోచించుకోండి కిషోర్ గారు. బోమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మినిస్టర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నవోలు కార్తీక్ రెడ్డి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ కడపకు సంబంధించినటువంటి ఈ పులివెందుల పాపులో ఎస్కోబార్ ముఠా మొత్తం టాప్ గేడ్లో మొత్తం వాళ్ళే. అడిషనల్ అడ్వకేట్ జనరల్, మైనింగ్ డైరెక్టర్లు, లెక్కర్ డైరెక్టరు, రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలు, రాష్ట్ర డీజీపీలు, ఇటువంటి పదవులో ఉన్న తర్వాత వాళ్ళకి నచ్చిందల్లా రాసుకున్నారు. వాళ్ళని అడిగేటోడు ఎవడు, వాళ్ళని పట్టుకునేటోడు ఎవడు కిషోరు? సేమ్ స్టోరీ. తెలంగాణలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కొడుకు షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిండు, కొడుకు కూతురు అల్లుడు ఓ తండ్రి. తెలంగాణ మొత్తం ధనిక రాష్ట్రం అని చెప్పేసి 7 లక్షల కోట్ల అప్పు. కాళేశ్వరం నేను కట్టాను, గిన్నిస్ బుక్ రికార్డు వచ్చిందంటే ఆ కాళేశ్వరంలో కుంభకోణంలో ఏ కంపెనీలతో ఎంత చేతులు మారిపోయిందనేది అందరికీ తెలుసు. తర్వాత ఏడ కూటికిలాగా చేస్తూ ఉంటే ఫార్ములా రేసులు కావాల్సి వచ్చింది. ఈ ఫార్ములా కావాల్సి వచ్చింది నీక. 55 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నిధులు ఏం చెప్పాడు? నేనే ఇచ్చాను, నన్ను పీకేదేదన్నా ఉంటే పీకు రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి నాకు సవాల్ ఇచ్చిందా లేదు మీడియాలో? కోర్టులు అప్పుడు బిట్టి ఏం చేసిండో నాకేం సంబంధం లేదు, జిహెచ్ఎంసీ అధికారులు చేశాడని అధికారుల మీదకి నెట్టిండు. అందుకే చెప్తా, బ్యూరోక్రాట్లు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఈ రాజకీయ నాయకులు మాట్లాడకుండా చట్టబద్ధ పాలన వాళ్ళు చేస్తుంటే ఇంక తిప్పలు తప్పవుగా. ఈ విధంగా చూస్తే 6 గంటలు 25 ప్రశ్నలు అన్నారు. వాడికి భయమే ఉంది. 60 గంటలు అడగరా, నా ఇంటికి కూడా బేకలేరు మీరు అంటాడు. వాడు ఆడిటరు, నువ్వు 6 గంటలు 25 ప్రశ్నలని వార్తల్లో ఉంటుంది. ఏమంటాడు కసాయి రెడ్డి, ఏమంటాడు వేణుంబాకం కసాయి రెడ్డి, కసాయి సారారెడ్డి ఏమంటాడు, నా ఇంటికి కూడా బేకలేదు సిబిఐ ఈడీ, నేను రాజ్యసభ మెంబర్ని అంటుండు. చట్టాలు నేను చేస్తున్నా, నేను చేసిన చట్టాల కింద వాళ్ళు పనిచేస్తున్నారు అంటారు. అందుకే నేను చెప్తున్నాను, పంజరంలో చిలకల్లాగుంటారా సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, సివిసి, ఈ 3 డిపార్ట్మెంట్లు సుప్రీంకోర్టు కిందకి తేండి, కేంద్ర ప్రభుత్వం కింద పెట్టకండి అని మొత్తుకుంటానండి నేను మొట్టమొదటి నుంచి కూడా. ఎప్పుడైతే సిబిఐ అనేది కేంద్ర హోంశాఖ కింద పరిగెత్తమంటే పరిగెత్తద్ది, కూర్చోమంటే కూర్చోంది, అది
కేంద్ర హోంమంత్రి కింద ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసరికి ఈడీ వచ్చేసరికి ఆర్థిక శాఖ మంత్రి కింద ఉంటుంది. నువ్వు ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలు చేసినంత ఇల్లేగా. కాబట్టి ఎన్ని సుప్రీంకోర్టు కిందకి కానీ తేగలిగితే త్రివిధ దళాల అధిపతులు కానీ ఈసీఐ అని ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది, అప్పుడు మాత్రమే న్యాయం జరగద్ది. నువ్వు మరో ప్రశ్న వేసావు 17A. ఎస్, ఇప్పుడు 17A అనుమతి ఉంది దానికి. కేటీఆర్ కేసుకి గవర్నర్ సంతకం పెట్టున్నాడు కాబట్టి 17A అనేది ఆ రోజు గవర్నర్ సంతకం పెట్టల. చంద్రబాబు నాయుడు కేసులో గవర్నర్ అనుమతి తీసుకోకుండానే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరత్ అసోసియేషన్ అనేవాడు హైదరాబాద్ నుండే చార్టెడ్ అకౌంటెంట్ చట్ట దొంగ పత్రాలు రెడీ చేయించుకొని పెట్టిన కేసు అది. దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తారు? ఈ కేటీఆర్ దానికి గవర్నర్ అనుమతి ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసులో గవర్నర్ అనుమతి లేదు. కిషోర్ గారు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాప్రతినిధులందరూ పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారు, బ్యూరోక్రాట్లు కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక అమ్మాయి కేసు వేసింది. మీకు రాజకీయం అంటే ఏంటి, బ్యూరోక్రాట్లు అంటే జీతాలు ఇచ్చుకుంటున్నట్టుగా ప్రజాసేవ అని ఎలా అంటారు? ఆ కేసు జడ్జిమెంట్ వస్తుంది అతి త్వరలో, వెయిట్ అండ్ సీ. ఒక అమ్మాయి LLM చదువుకున్న అమ్మాయి మన తెలుగు బిడ్డే సుప్రీంకోర్టులో కేసేసింది. పబ్లిక్ సర్వెంట్ అన్న తర్వాత వాడు జీతగాడే కదా, బ్యూరోక్రాట్లకు వర్తించి వాళ్ళకే వర్తిస్తాయి కదా, ఎందుకంటే శాలరీ తీసుకుంటారు సంఘటిత నిధి నుంచి. ఆ పాయింట్ మీద పెట్టుకొని సుప్రీంకోర్టులో అమ్మాయి కేసేసింది. సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేసింది. అంటే ప్రజాసేవకులకి జీతాలు ఎందుకురా సంఘటిత నిధి నుంచా? ఇది కదా వ్యాలిడ్ పాయింట్. దాని మీద కూడా ఉంది. నేను అంటుండేది ఈ దేశంలో బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు మిలాఖత్ అయిపోయారు. బ్యూరోక్రాట్ల నెలకి IAS వాళ్ళు IPS వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కిషోరు ఏకమైపోయి ఉన్నారు. గొంతు నెప్ప పుట్టేటట్టు మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి ఉంది తప్ప పెరిగి కట్ల గట్టేది ఏమీ లేదని కామెంట్లు కూడా వస్తుండే. కానీ నేను నీకు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తుండా, ఇప్పుడు రైతులు పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్నారో, రేపు ఉగాది 1వ తేదీ ఒక న్యాయ సత్యాగ్రహ అనే ఒక దేశం కోసం న్యాయ సత్యాగ్రహ మరో స్వతంత్ర పోరాటానికి తెరలేపుంది సుభాష్ సేన. అది మర్చిపోబాకండి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లా స్టూడెంట్లు అందరూ ఢిల్లీకి వస్తారు, వీళ్ళన్నీ బయటకు వస్తాయి, ఎవరిని వదిలే పనే లేదు. న్యాయ సత్యాగ్రహ దీక్షకే భారతీయ దేశభక్తున్న ప్రతి పౌరుడు రావచ్చు. ఒక్క రాజకీయ నాయకులు తప్ప, రాజకీయ పార్టీ నాయకులు తప్ప, ఆర్ ఏ పొలిటికల్ పార్టీని ఎంటర్ కానివ్వు, దేశభక్తున్నటువంటి వాళ్ళు, భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ రావచ్చు స్వచ్ఛందంగా. కాబట్టి ఉప్పు సత్యాగ్రహం చూశారు మీరు. రేపు న్యాయ సత్యాగ్రహ దీక్షకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మోకరెళ్ళబోతున్నాడు. ఆ దీక్ష ఆషామాషిగా జరగదు, ఒక ప్రపంచమై కబలించబోతుంది భారత పార్లమెంటుని. కాబట్టి మేమే హీరోలమే, మేమే ముఖ్యమంత్రులమే, మేమే పుడింగిలమంటే ఎవరిని వదిలిపెట్టే పనే లేదు. లాస్ట్ అందరూ ఒక సైన్యంలాగా చీమల దండులాగా బార్లు కట్టబోతున్నారు. ఇవి ఎప్పుడు జనవరిలో ఉన్నాగా సంక్రాంతి సంబరాలు చేసుకోండి. ఉగాది రోజు ఆరంభం అవుద్ది, నూతన సంవత్సరం ఉగాది రోజు ఆరంభం అవుద్ది ఢిల్లీలో రామ్లీలా మైదానంలో. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు దిగిరాడో, దేశ ప్రధాని ఎందుకు దిగిరారో, హోంమంత్రి ఎందుకు దిగిరారో, నిర్మలా సీతారామన్ ఎందుకు దిగిరారో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు సమాధానం చెప్పాలా. ఇది మహోజ్వలమైన ప్రజ్వలమవుతుంది ఈ ఉద్యమం. దీన్ని ఆపటం ఏడు ఊరుతరం కాదు, తాడో పేడో తెలుసుకుంటాం అన్నాడు. చీఫ్ జస్టిస్ దిగొచ్చి కానీ తీర్పులు కానీ ఇవ్వకపోతే చలో సుప్రీంకోర్టు అంటాం. ఎంతమంది సమిధులైపోయినా పర్వాలేదు, చరిత్రలో నిలబడిపోబోతుంది ఆ ఉద్యమం. అందువల్ల న్యాయ సత్యాగ్రహ దేశం కోసం. అందువల్ల ఈ ఉద్యమాలు వీళ్ళు అనుకోవచ్చు కేటీఆర్ నే పెద్ద పుడింగిని తోపుని అని తురుంకాన్ని అనుకుంటున్న కేటీఆర్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు మీ కుటుంబ ఆస్తులు ఎంత? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ
కవిత కానీ హరీష్ రావు కానీ బయట పెట్టండి. ఈ మా ఆస్తులని ఎందుకు చెప్పలేకపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులు? తెలంగాణ ఉద్యమంలో మీ ఆస్తులన్నీ నేను 10 ఏళ్ళు ట్యాంక్ బండ మీదకి పోయిన జెండా ఎత్తుకొని సాగహార దీక్ష అప్పుడైతే మా మీద బాష్పగోళాలు కూడా ప్రయోగించారు. ఈడేదో ఐకాన్ అయినట్టు తెలంగాణ ఉద్యమానికి 7 కుటుంబమే అంతా చేసినట్టు అనుకుంటున్నారు. సమిధులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2004లో విద్యుత్ ఉద్యమం జరిగింది బషీర్బాగ్లో. కిషోర్ గారు సమిధులైందంతా ఎర్ర జెండాల బిడ్డలో ముఖ్యమంత్రి అయింది రాజశేఖర రెడ్డి అన్నాడు. బషీర్బాగ్ కాల్పుల ఘటన చూసుకోండి మీరు. ఆ రోజు సమిధులైందంట ఎర్ర జెండా బిడ్డలో. ముఖ్యమంత్రి అయింది ఎవరు? రాజశేఖర రెడ్డి. దోపిడీ చేసుకున్నది ఎవడు? రాజశేఖర రెడ్డి కుమారుడు. అయ్యే కదా 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులా. అందువల్ల ఏంటంటే పాలక వర్గము గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పబ్లిక్లో మీడియాలో తిట్టుకుంటారు, నైట్ పూట అలాయి బలాయి చేసుకుంటారు. అందుకని అన్న తప్పులెన్ను వారు తండోపతండంబులు నుర్వి జనులకెల్ల నుండునొక తప్పు తమ తప్పులు ఎరగరయ్య ఇస్పదాభిరామ వినురవేమంటే ఈ రాజకీయ పార్టీలు ఒకరినొకరిని తిట్టుకుంటారు. పీరికి కట్ల కట్టేది ఏమి లేదు. అత్తారింటికి దారి ఏది? అత్తారింటికి పోయినట్టు జైలుకి పోతారు, బెయిల్ తెచ్చుకొని వస్తారు. నీకిది నాకిది. సో ఆ అత్తారింటికి సంక్రాంతిలోగా ఒకరికి ఖాయం అని చెప్పేసి కూడా అంటున్నారు. వాస్తవేనా? ఖచ్చితంగా. అంటే మనం మాట్లాడుకున్న ఇద్దరిలో సాయిరెడ్డి ఒకడు, కేటీఆర్ ఒకడు, ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సంక్రాంతి కల్లా అత్తారింటికి వెళ్తారని చెప్పేసి అంటున్నారు కదా. మీరు అది కాదు, చాణక్య రాజనీతి గురించి చెప్తానండి. చాణక్య రాజనీతి చదువుకోండి, మోడీ గారు మీకు అర్థమవుతారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే. వేరు వేరు అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఒకప్పుడు ఈ ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, నేడు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు మొత్తం కబలించాలా? జాతీయ పార్టీలు 2 పార్టీలు 3 పార్టీలకి దేశానికి 1 నేషన్ 1 ఎలక్షన్లకు కాన్సెప్ట్లో అధ్యక్ష తరహా పాలనకి భారతదేశాన్ని తీసుకురావాలనేది మోడీ గారి కాన్సెప్ట్. స్టెప్ బై స్టెప్లు వేసుకుంటా వస్తున్నాడు. దానికి తదనుగుణంగానే నిన్న కానీ మోడీ గారు మొన్న జరిగిన ఎలక్షన్లో 404 సీట్లు అన్నాడు చూసావా, అవి కానీ వచ్చింటే చేసుండేవాడు. ఎప్పుడైతే బీహార్ మీద ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందో ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టారు. అర్థమవుతుందా నీకు? ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టినా కూడా బీజేపీ వాళ్ళు అంచెలంచెలుగా భారతదేశాన్ని అధ్యక్ష తరహా పాలనకు తేవాలా అన్నది వాళ్ళ యొక్క మెయిన్ అజెండా. ఆ అజెండాలో భాగంగా ప్రాంతీయ పార్టీలను చంపాలా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అస్త్రం వదిలారు, తెలుగుదేశం పార్టీని చంపేసి ఆ ప్లేసు భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చెయ్యాలా అన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు. అది వర్కౌట్ కాల. దేనికి వర్కౌట్ కాలేదు? జగన్మోహన్ రెడ్డి వెనక పక్క నుండి ఇదంతా క్రిస్టియన్ సామాజిక వర్గం, మైనారిటీ సామాజిక వర్గము, ఇంకొక ఆర్థిక వనరులు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ బేస్డ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా బీసీ కులాల పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడిని నువ్వేమన్నా చేయి జగనో, వాళ్ళు లేకుండా చేయమని చెప్పి పైన ఢిల్లీ నుంచి ఆర్డర్లు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి. అర్థం కాలా? ఢిల్లీ నుంచి గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంపేసున్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది వాస్తవం కూడా. ఇంకా తెలుగు బిడ్డలు తెలివైన బిడ్డలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు తండోపతండాలుగా వచ్చే ఈ కలికాల నరరూప జగనాసురుణ్ణి ఓటు ద్వారా ఓడించే బెయిల్ రెడ్డిని 11 రెడ్డిగా చేసి త్వరలో జైలు రెడ్డిగా చేయబోతారు అనుకో. ఆ స్టోరీ అది. ఇప్పుడేంది తెలంగాణలో ఏంది? బీఆర్ఎస్ పార్టీని చంపేయాలా, ఆ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ రావాలా. అర్థమవుతుందా? దానికి కవిత మీద కేసులు పెట్టినా ఆశ్చర్యపోబడలేదు. కేసీఆర్ను కూడా బొక్కలో వేసిన వాళ్ళకు దొరికిర్రు అనుకో, ఎవరిని వదలరు. అందువల్ల ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయరు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో తెలివి తక్కువడా, ఈయన అరెస్ట్ చేయడు. నాకెందుకు ఈ తిప్పలు అడుగు స్వానుభూతి వస్తుంది. బీజేపీ వాళ్ళ చేత అరెస్ట్ చేయాలని ఇతను చూస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి చేత అరెస్ట్ చేయించాలా. వాళ్ళు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలకే కేటీఆర్ని జైల్లో పెట్టిండు అని చెప్పుకోవటానికి ఒకరినొకరు ఇది అన్నమాట. కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం.
ఈ పాము కప్ప నాటకం అన్నమాట. అందువల్ల ఇద్దరు దొంగలే కదా చెప్పుకుంటారు కదా. సుమోటోగా కేసు ఎందుకు తీసుకోవటం లేదు? నాయకులు ఏమంటారు, ఏయ్ నువ్వు ఇన్ని కొట్లు కట్టే ఇన్ని భూములు కొట్టేసినావు అని రోజు వింటున్నాగా. అవి ఎవిడెన్స్గా పెట్టుకొని సుమోటోగా సుప్రీం పవర్ ఉంది కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుకి కేసు రిజిస్టర్ చేసి మీరిద్దరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారా? ఇద్దరిని జైలు ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కోర్టుకు పవర్ ఉంది కదా. ఇప్పుడు ఒక స్టేజీ మీద ఒక నాయకుడు స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, కిషోర్ గారు, నువ్వు ఇన్ని వేల కోట్లు కొట్టేసినావు అని నేను అన్నప్పుడు నువ్వేం చేయాలి? సుమోటోగా కేసు సేకరించు. ఆధారం దొరికిందా లేదా? సుప్రీం పవర్ ఉంటుంది కోర్టులకి. నీకు సుప్రీంకోర్టు కింద అది 32 ఆర్టికల్, ఇది 226 ఆర్టికల్. కాబట్టి న్యాయమూర్తులు అనేవాళ్ళు కానీ కొరడా రులిపించకపోతే, న్యాయమూర్తులు కానీ కొరడా రులిపిస్తే వీళ్ళు ఈ మాటలు మాట్లాడరు. ఈ మాటలు మాట్లాడరు. ఇప్పుడు నువ్వు పబ్లిక్ మీటింగ్లో సందోహంలో నువ్వు సాక్ష్యం చెప్పినావు కదా, రేవంత్ రెడ్డి ఇన్ని కోట్లు తిన్నాడు, కేటీఆర్ ఇన్ని కోట్లు తిన్నాడు, కేసీఆర్ ఇంత తిన్నాడు అని చెప్పిన తర్వాత, ఒరే బాబు దాన్ని ఆధారాలు పెట్టి చూపించు అని చెప్పి సుమోటోగా కేసు తీసుకున్న జడ్జీలు ఎంతమంది నాకు చెప్పు? రాజకీయ ప్రసంగాల మీద అబ్బే అదేం లేదు మేము మాట్లాడేస్తాం అంటే ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల నష్టం ఎవరికి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదే గ్రహించుకొని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో మంతనాలు జరిపిస్తున్నాడు. ఆయన అట్ట కాంగ్రెస్తో మెర్జ్ అయిపోతాడు. మళ్ళీ ఒక బలమైన ఫోర్స్ తయారు చేయాలని, నేను పార్టీ పార్టీగా ఉన్నా, నేను ఇలాగా ఉంటే నేను ఇబ్బందులు తప్పవు అని చెప్పి అతను కానీ కాంగ్రెస్లో పోయిండా జగన్మోహన్ రెడ్డి సప్పన ఈడీ సిబిఐ కేసులో జడ్జిమెంట్ వస్తుంది, కన్విక్షన్ వస్తుంది, ఎత్తి జైల్లో వేస్తారు. ఆ కార్యకర్తలందరినీ బీజేపీ లాక్కుంటారు. మీకు ఈ ట్విస్ట్ అర్థం చేసుకోండి, బాగా అర్థమవుతుంది. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే, నాకెందుకు తప్పులు చేసిందంత ఈడు కాబట్టి ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కుంటే ఈయన ఎత్తుకొని పోయి వాళ్ళు ఈడీ సిబిఐ వాళ్ళు కానీ అరెస్ట్ చేస్తే సెంట్రల్లో బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు, నాకు సంబంధం లేదు అని ఈయన చెప్పుకుంటాడు. ఇదంతా కూడా ఆవు దూడ లాంటి కథ, కప్ప పాము లాంటి కథ, ముంగీస పాము లాంటి కథలు అన్నమాట. మధ్యలో యాదవలు ఎర్రి పుష్పాలు ప్రజలే, ఓటేసిన ప్రజలే. కాబట్టి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. కిషోర్ గారు మీరేం బాధపడబడలేదు. నేను ఫైనల్గా చెప్పగలిగేది ఒకటే, అల్లూరి సీతారామరాజు లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి, ఒక భగత్ సింగ్ లాంటి, తర్వాత ఒక తాంతియా తోపు లాంటి, ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాంటి, తర్వాత ఒక లోకమాన్య బాలగంగాధర్ తిలక్ లాంటి, ఒక కన్నిగంటి హనుమంతు లాంటి పవర్ఫుల్ దేశభక్తు గల్లా కణకణ మండే యువరక్తం అనేవాళ్ళు ఒక 8 మందో 10 మంది డైనమిక్ ఆఫీసర్లు కానీ ఉంటే వీళ్ళ తొత్తరా తిమ్మిర తీరిపోద్ది. అర్థమవుతుందా? వీళ్ళ తొత్తరా తిమ్మిర పూర్తిగా తీరిపోద్ది. అందువల్ల ఏంటంటే దానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది దేశభక్తులైన వాళ్ళు. కాబట్టి ఈరోజు సింపుల్గా చెప్పాను కదా, సబ్ రిజిస్ట్రార్ ఆడిట్ చేసేటటువంటి కె రామారావు అనేవాడు లక్కీ భాస్కర్ అమెరికాకి వెళ్ళిపోయాడు. వాడిని తీసుకొచ్చే దేవుడు. అర్థమవుతుందా? ఇక్కడ దోచిన సంపద అంతా స్వర్గధామంలాగా ఇతర దేశాల్లో దాపెట్టేసి 5-10 ఏళ్ళు అయిన తర్వాత షేర్ మార్కెట్లు అక్కడ పెట్టేసి మళ్ళీ ఎఫ్డిఐల రూపంలో ఇండియాకి రప్పిస్తారు. చూసావా? యాడ్సాప్. ఎంక్వైరీ ఉండదు. ఆర్థిక మినిస్టర్కి ఎన్ని పట్టవో. ఏడ దోచేసిన సంపదని ఆఫ్రికా దేశాల మీదుగా అమెరికాకు మళ్ళిచ్చి అమెరికాలో కొన్ని రోజులు ఆడు ఉంచి డబ్బు ఎఫ్డిఐ రూపంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తిరిగి ఇండియాకి తెస్తున్నారు. చూసావా? యాడ్సాప్ నిర్మలా సీతారామన్ గారు. ఇవన్నీ కూడా ఆలోచిస్తా పోతే చాలా పెద్ద చీడ పేడ పట్టుంది భారతదేశానికి. ఆ దరిద్రాన్ని వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళం కులతత్వం ఎత్తుకున్నారు, బీజేపీ వాళ్ళే మతతత్వం ఎత్తుకొని ఉండరు. వాళ్ళేమో కులాలను పట్టుకొని ఊగిలాడతారు, వీళ్ళేమో మతాన్ని పట్టుకొని ఊగిలాడతారు. మధ్యలో ఈ అవినీతి గురించి పూర్తిగా మర్చిపోయినారు. ఇవాళ ధరలు రోజు రోజుకి పై పెరిగి ద్రవ్యోల్బ బలం పెరిగిపోతూ ఉంటే, ద్రవ్యోల్బ బలం విపరీతంగా పెరిగిపోతూ ఉంటే చూస్తూ కళ్ళున్న కబోదుల్లాగా చూస్తూ ఉన్నారు భారతీయులందరూ. మేధావి జర్నలిస్టులు డోలు కొట్టుకుంటారు రాజకీయ పార్టీలకి. ఆ డోలు ఎన్ని రోజులు కొట్టుకుంటారో నాకు అర్థం కాల.
ఎక్కడన్నా ఎకనామికల్ థియరీ మీద కానీ ఎకనామిక్స్ మీద కానీ దేశ అభివృద్ధి మీద కానీ ఆర్ఓఆర్ చట్టాల పట్ల కానీ చర్చలు నడవు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎక్కడ కూడా. వాడు ఏమన్నాడు ఈడేమన్నాడు, వాడు ఈడు అంటారే తప్ప అయ్యా వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు పెట్టింది ఇది, అప్పులు ఇలా చేస్తారో అని చెప్పటం లేదు. రాష్ట్ర ప్రజలకి మెసేజ్ ఇవ్వటం లేదు. ఈ మధ్య జర్నలిస్టులు సలహాదారుల పాత్ర కూడా పోషిస్తారు. కొంతమంది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కూడా ఏదో ప్రభుత్వ సలహాదారుల్లాగా జర్నలిజం మర్చిపోయి ప్రభుత్వ సలహాదారుల పాత్ర పోషిస్తున్నారు. అంతెందుకో మూసేసుకొని సలహాదారులుగా జాయిన్ అయిపోవాలి ఏదో ఒక పార్టీ. జర్నలిస్ట్ ఏం చేయాలా, అవినీతి ఉంటే వటవృక్షంలాగా పెకిలించి చూపించాలి. అది మానేసి రాజకీయ సలహాదారులుగా తయారయ్యారు కొంతమంది జర్నలిస్టులు. ఏం చేద్దాం, మళ్ళీ పేరెన్నికగన్న జర్నలిస్టులు. అందువల్ల ఏంటంటే జర్నలిజం కూడా చచ్చిపోయింది, జర్నలిజం కూడా అమ్ముడైపోయింది. కిషోర్ గారు, ఈ దేశ యువత మేల్కోవాలా. కొంతమంది యువత తయారవుతున్నారు, కొంతమందికి దిబిడే అతి త్వరలో ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు. బ్రిటిషోడు 250 ఏళ్ళు దోచుకోపోయిండు, దేశాన్ని ఏమన్నా ఎత్తుకోపోయిందా? వీళ్ళు మనోళ్ళు దోచుకోపోతారు, ఏం తినిపోతారు? నిజాం నవాబు ఏం ఎత్తుకొని పోయిండు? తెలంగాణ ప్రజలు సందాలు వేసుకొని కాల్చాల్సి వచ్చింది. రేపు ఈ దౌర్భాగ్యులు ఈ దగులుబాజీ వాళ్ళ కూడా దేశ ప్రజలు తొక్కే రోజు అతి తొందరలోనే ఉంది. ఆవేశపడబాకండే, ఖచ్చితంగా ఆలోచనతో చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టుకు ఉంది కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసు మొదటి కేసు తీసుకుంటున్నాం. రెండో కేసు ఏమో ఎవరిదే, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాది, లలిత్ మోడీ, నీరవ్ మోడీ అందరూ వస్తారు 1 by 1. అంటే అయ్యొచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే శత్రువుగా ఎందుకు చూడాలా? వాళ్ళు ఏమన్నా పరమాత్మలా? వాళ్ళు దేశద్రోహులే కదా. తేట తెల్లమైపోద్ది. న్యాయ సత్యాగ్రహ దీక్ష కళ్ళు తెరిపించబోతుంది. అన్నా హజారే ఉద్యమం లాగా ఈ ఉద్యమం లేవనెత్తబోతున్నారు కుర్రోళ్ళు. కాబట్టి మమ్మల్ని ఎవడు చూడలేదులే, శివుడికి 3 కళ్ళు ఉంటాయి, అవుపడద్దా 3 త్రినేత్రం తెరుస్తాడా? అందువల్ల ఏంటంటే సాధు సంతువులతో కూడా సంప్రదిస్తున్నాం, నాగసాధువులతో కూడా. నాగసాధువులు వస్తే ఎలా ఉంటుందో కుంభమేళాలో చూస్తారు. నాగసాధువులు వాళ్ళు కూడా వస్తారు. నాగసాధువులు వస్తే గోళ్లతో రక్కి చింపాంజీల్లాగా వీళ్ళు తొత్తర తిమ్మిరి ఎంపీలు అందరు తీర్చేపడతారు. రాజ్యసభలో మొత్తం తోడేళ్ల గుంపే ఉంది, మిడతల దండే ఉంది, ఒక్కడ కూడా ప్రజాప్రతినిధి లేరు. రాజ్యసభలో ఉండేదంతా మిడతల దండు, తోడేళ్ల గుంపు. కాబట్టి ఈ మిడతల దండునే దేశ సరిహద్దులు దాటిన దాకా ఒక దండయాత్రగా జరగబోతుంది. మీరు అనుకున్న వ్యక్తులందరూ ఆ రోజు వాళ్ళు బతుకు చిట్ట లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్నాము. ప్రతి కేసు లైవ్ టెలికాస్ట్ చూపిస్తాం దేశ ప్రజలకి. అప్పుడు తెలుసుకోరా, నేషనలైజ్డ్ ఛానల్లో, లోకల్ ఛానల్లో, ఇంటర్నేషనల్ ఛానల్లో ఎవడేంది అనేది డిజిటల్ స్క్రీన్ వేసి రోజు ఒకటి చరిత్ర బయట పెడతాం. అప్పుడు దిగొస్తాడా దిగిరాడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తనకున్న సుప్రీం పవర్ ఉపయోగిస్తాడా లేదంటే వెయిట్ అండ్ సీ అని చెప్తున్నా నేను.